నేను 5 డేస్ సూపర్వైజర్గా ఈ మండలంలో పనిచేస్తున్నాను. అయితే అంగన్వాడీ కేంద్రం ద్వారా ఈ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే మనకి 5 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అందులో మనకి ఒకటి రెంటల్ బిల్డింగ్ లో నడుస్తుంది, ఒకటి ఓన్ బిల్డింగ్ లో ఉంది, మిగిలినవన్నీ కూడా రెంట్లో నడుస్తున్నాయి. అయితే ఈ అంగన్వాడీ కేంద్రాల ద్వారా మనకి లబ్ధిదారులు 4 రకాలుగా ఉంటారు. ఒకటి గర్భవతులు, 2 బాలింతలు, 3 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు, తర్వాత 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు. వీళ్ళందరికీ కూడా మనం పౌష్టికాహారం అనేది అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించడం జరుగుతుంది. అంగన్వాడీ కేంద్రం ద్వారా 6 రకాలైనటువంటి సేవలు అందుతాయి. అందులో మనకి ప్రత్యక్షంగా కనిపించేది ప్రీ స్కూల్, అలాగే మనకి పౌష్టికాహారం పంపిణీ. మిగిలినవన్నీ కూడా హెల్త్ ఎడ్యుకేషన్ కానీ, తర్వాత ఇమ్యునైజేషన్ కానీ, ఇలాంటివన్నీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకోవడం వల్ల జరుగుతాయి. సో మనకి మీ గ్రామంలో ఉన్న పిల్లలందరినీ కూడా అంగన్వాడీ కేంద్రానికి పంపించినట్లయితే అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ ఉంటుంది. దానివల్ల పిల్లలు ఆడుతూ పాడుతూ విద్య నేర్చుకుంటారు. భవిష్యత్తులో మన స్కూల్లో జాయిన్ చేసినప్పుడు స్కూల్ డ్రాప్ అవుట్ అనేది జరగకుండా ఉంటుంది. 2 మనకి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏమంటే చైల్డ్ మ్యారేజెస్. మనకి 18 సంవత్సరాలు నిండకుండా పిల్లలకి వివాహం చేసినట్లయితే ఆడపిల్లలకి అది చట్టరీత్యా నేరం. సో ఆ చట్టాన్ని మనం అతిక్రమించినట్లయితే 2 లక్షల రూపాయల వరకు జరిమానా, సంవత్సరం జైలు శిక్ష, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో మనకి ఏంటంటే 18 సంవత్సరాలు నిండకుండా పెళ్లి వేరే చోటకి తీసుకెళ్లి మ్యారేజ్ చేసిన మళ్ళీ మన అంగన్వాడీ కేంద్రానికి వచ్చి ఫీడింగ్ తీసుకోవాలి. అప్పుడైనా ఆ బాబుకి మ్యారేజ్ అయినట్టు తెలుస్తుంది. సో మనం అప్పుడైనా సరే కేసు పెట్టినట్లయితే ఈ శిక్షకి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులే కాకుండా ఎవరైతే హాజరయ్యారో వాళ్ళందరూ కూడా బాధ్యులు అవుతూ చట్టం పరిధిలో శిక్షించబడతారు. కాబట్టి బాల్య వివాహాల్ని మనం ఈ గ్రామ పంచాయతీ పరిధిలో అరికట్టుకోవాల్సి ఉంది. రెండోది చైల్డ్ లేబర్, చైల్డ్ బెగ్గింగ్. ఇలాంటి సమస్యలు మన చుట్టూ చూస్తూ ఉన్నాము. ఈ సమస్యని కూడా మనం నిర్మూలించుకోవాల్సి ఉంది. అలాగే మనకి గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు కూడా మౌలిక సదుపాయాలు అనేది ప్రభుత్వం కల్పించడం జరుగుతుంది. అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే పౌష్టికాహారాన్ని మీరందరూ కూడా వినియోగించుకొని మీ పిల్లల్ని బాగా చదివించుకొని మీరందరూ కూడా మీ పిల్లల్ని మంచి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుకోవాలి. అలాగే ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలన్నిటిని కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఉద్దేశించి కొన్ని విషయాలు తెలియజేయవలసిందిగా మన రావులపాలెం ఎండిఓ గారిని కోరడం. ఈరోజు రావులపాలెం మండలం రావులపాలెం గ్రామంలో పిఎం జన్మన్ ప్రోగ్రాంకి ఇచ్చేసిన గౌరవ సర్పంచ్ గారికి మరియు ప్రజాప్రతినిధులకు, గ్రామ పెద్దలకు, కూటమి నాయకులకు, మండల స్థాయి అధికారులకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. ఈ పిఎం జన్మన్ ప్రోగ్రాంలో మన యుఆర్డి గారు చెప్పినట్లుగా మన ఇక్కడ 13 ఫ్యామిలీస్ 57 మంది లబ్ధిదారులు ఉన్నట్టుగా సర్వేల ప్రకారం తెలుస్తుంది. దీనికి సంబంధించి మీకు ఏ అవసరం ఉన్నా మా పంచాయతీ కార్యదర్శి వారు, మా వెల్ఫేర్ అసిస్టెంట్ వారు గ్రామ సచివాలయం తరఫున సర్వే చేపట్టి మీకు ఇంకా చాలా మట్టుకు అన్నీ ఇచ్చారు. ఇంకా మీకు ఏమైనా కావాల్సి వస్తే ఆ సర్వేలో మీరు తెలియజేసినట్లయితే దాని ప్రకారం తదుపరి మంజూరు చేయడానికి వీలు ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ అవకాశం వారు అందరికీ నమస్కారాలు.